మన సద్దనం అంటే న్యాచురల్ ఫుడ్ కేవై గిరి నల్గొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ దగ్గర పెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గురుసుమాడి గారు, సుభాష్ గారు, అలాగే అంజలి గారు అందరికీ మరి గిరి ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజల తరఫున వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా కోమటిరెడ్డి వెంకట సార్ కూడా వారికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఆయిల్ లేకుండా, మసాలా లేకుండా ఇంట్లో ఎవరు చేసుకోలేని విధంగా ఆయన సొంతంగా కష్టపడి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, అంటే ఇప్పుడున్నటువంటి బీపీ, షుగర్ పెరగకుండా ఈ ఫుడ్ తీసుకున్నట్టయితే అవి కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఒక టెస్ట్ చేసి, అంటే ప్రాక్టికల్గా 40 days చేసినట్టయితే ఒకటి బయటకు వస్తుంది, రిజల్ట్ వస్తుంది. అలా 40 days తర్వాత తిన్న తర్వాత కూడా టెస్ట్ చేస్తే కూడా కొంత పాజిటివ్, అంటే షుగర్ బీపీ లేకుండా తగ్గుతున్న క్రమంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని మంచిగా అభినందిస్తూ, మరి మన సద్దనం అనేది రాష్ట్రంలో మొట్టమొదటిగా అన్ని రకాలే, అంటే ఇక్కడ దాదాపు 500 మంది కస్టమర్లు వచ్చి రోజు ఒక రోడ్డు మీద ఉన్న ఫుట్పాత్ మీద పెట్టుకున్న బండి మీద వచ్చినటువంటి గ్రేట్ అభినందిస్తూ నల్గొండ పట్టణంలో పెట్టేందుకు గిరికి మరియు మంచి బిజినెస్ జరగాలని కోరుకుంటూ మరి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కేవై గిరి, నేను యోగా మాస్టర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుత కాలంలో అందరికీ భారతదేశంలో కూడా 90% 80% డయాబెటిక్లో భారతదేశం అంతా మునిగిపోయింది. ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మనం తినే ఫుడ్ మొత్తం కల్తీ అయిపోయింది సార్. కల్తీ అయిపోయి మన ఆరోగ్యం కూడా చాలా వరకు కల్తీ అయ్యి అనేక రోగాలు వస్తున్నాయి. మన వాళ్ళు ఒకప్పుడు 100-120 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా బతికిరు. వాళ్ళు ఎందుకు మంచిగా బతికిరు అని ఒక అనాలిసిస్ పరిశోధన చేస్తే దాంట్లో తేలింది ఏంటంటే మన వాళ్ళు కూడా, మన పెద్దవాళ్ళు టిఫిన్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ ఏం తినలేదు. మన వాళ్ళు వెనకట నైట్ వండిన అన్నం, పొద్దుగాల చద్దన్నం తిని మంచి ఆరోగ్యంగా బీపీ, షుగర్ లేకుండా 100-120 ఏళ్ళు బతికిరు. మరి ఇప్పుడున్న టిఫిన్స్ ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చినాయో అప్పటి నుంచి భారతదేశంలో బీపీ, షుగర్, థైరాయిడ్ యాడ్ అయింది. టిఫిన్స్ మాత్రం చాలా మనకు లోపల ఒక స్లో పాయిజన్ లాగా పనిచేసి బాడీలో అనేక రోగాలను కల్పిస్తున్నాయి. కాబట్టి వెంటనే టిఫిన్స్ బంద్ చేయాలి. మనం ఇక్కడ టిఫిన్స్ బంద్ చేయాలని ఒక కాన్సెప్ట్తోని చద్దన్నం మనం వెనకట ఎవరైతే మన పెద్దవాళ్ళు తిని ఆరోగ్యంగా ఉన్నారో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనము చద్దన్నం రూపంలో మన జనాలకు అందిస్తే కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు అనే ఒక కాన్సెప్ట్తోని నల్గొండలో మే 5, 2024 స్టార్ట్ చేశాం సార్. ఇక్కడ నల్గొండలో ఎన్జీ కాలేజ్ దగ్గర కరెక్ట్ ఈ రోజు వరకు వార్షికోత్సవం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాం. అట్లాగే మన చద్దన్నం స్టాలు మంచి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు వెళ్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఎంతోమందికి బీపీ, షుగర్, థైరాయిడ్ని మన దగ్గర తగ్గించింది సార్. ప్రాక్టికల్గా మన స్టాల్ దగ్గర కూడా చాలామంది రిపోర్ట్స్ తీసుకొని వచ్చినారు. చాలామందికి బీపీ, షుగర్ తగ్గినాయి. ఇట్లా రాష్ట్రంలో కూడా చాలా దిక్కుట్ల ఒక 8 ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసినాం సార్. నకరేకల్లు, మిర్యాలగూడ, హాలియా, సూర్యాపేట, విజయవాడ, హైదరాబాద్ ఇట్లా అనేక చోట్ల మన ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసి అక్కడ కూడా చాలామందికి ఈ చద్దన్నాన్ని పరిచయం చేసి అక్కడ చాలామందికి మనమైతే ఆరోగ్యాన్ని అందిస్తున్నాం సార్. అట్లా నల్గొండలో కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు సార్. ఇక్కడ చేస్తున్నటువంటి టోటల్ ఫుడ్ కూడా సార్ చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఫుడ్లో ఎక్కడ కూడా చుక్క ఆయిల్ కానీ, మసాలా కానీ ఏముండదు సార్. 0 ఆయిల్, 0 మసాలా సార్. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రాగులతో చేసిన సద్దన్నం, కొర్రలతో చేసిన సద్దన్నం, అరికెలతో చేసిన సద్దన్నం, జొన్న, రాగి సద్దన్నం ఇట్లా రకరకాలుగా మనం మట్టి పాత్రలో చేసి, మట్టి పాత్రలో నైటే వండేసి దాంట్లో గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్. నైట్ అంతా మంచి బ్యాక్టీరియా దాంట్లో డెవలప్ అయ్యి, ప్రోబ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యి మనం పొద్దుగాల దాన్ని తింటే కడుపులోకి మంచి బ్యాక్టీరియా చేసి మన కడుపులో ఉన్నటువంటి అన్ని రోగాలు, నాట్ ఓన్లీ బీపీ, షుగర్ సార్, అన్ని రోగాలు మన కడుపులో ఉన్నటువంటి మాయమైపోతాయి సార్. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ సద్దన్నం. ఎందుకంటే పొద్దుగాల ప్రోబయోటిక్స్ మన కడుపులోకి పోయి ఒక ఇమ్యూనిటీ సిస్టాన్ని బాడీలో డెవలప్ చేస్తుంది. దాంతో మన టాప్ టు బాటమ్ బాడీలో ప్రతి కణం కూడా అన్ని రిపేర్ జరిగి మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది సార్. సార్ నా పేరు గిరి సార్. నేను ఇప్పుడు ఇక్కడ ఈ చద్దన్నం దగ్గర ఇప్పుడు 6 నెలలు 7 నెలల నుంచి ఇక్కడ తింటున్నా. అంటే సారు వచ్చి ఇక్కడ పెట్టినని మా ఫ్రెండ్స్, నాకు మిత్రులు చెప్తే నేను ఫస్ట్ నిర్లక్ష్యం చేసిన. తర్వాత కొద్ది రోజులకు నేను మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ తినడం స్టార్ట్ అయితే అసలు ఇక్కడ తిన్న కానుంచి అద్భుతమైన రిజల్ట్ ఉంది సార్. నా కడుపులో అంతకుముందుకు ఈ ఇడ్లీలు, దోశలు ప్రతిరోజు నేను పూరి తినేటోని. ఆ పూరి తినడం వల్ల నాకు గ్యాస్ అంతా ఇంతలా టైట్గా అయ్యి కడుపు పొట్ట బిర్రుగా ఉండేది. అటువంటిది ఇప్పుడు ఇక్కడ సార్ కాడికి వచ్చి ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చాలా బాగా అనిపించి సార్ ఉండి ఇది మన బీపీ, షుగర్ తగ్గుతుందని చెప్తే, నేను మా నాన్నకు షుగర్ ఉండేది. నేను ఇక్కడ నుంచి మా నాన్నకు 21 రోజు తినాలంటే నేను 21 రోజు క్రమం తప్పకుండా తీసుకెళ్ళి తినిపించిన సార్. తినిపిస్తే మా నాన్నకు 290 ఉండేది షుగరు. అట్లాంటిది నార్మల్ అయిపోయింది సార్.
అసలు మా వాళ్ళకైతే ఎక్కడ లేని హ్యాపీ, జీవితాంతం మెడిసిన్ వాడతాడు అనుకున్నాం. సార్ పుణ్యాన ఇట్లాంటి మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు, మా నాన్న ఆరోగ్యం బాగుపడుతుంది ఇట్లా అని చెప్పేసి చాలామంది ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వస్తున్నారు, కానీ చాలామందికి మెరుగు జరుగుతుంది. ఇట్లాంటి ఒక మంచి అద్భుతమైన ఆహారాన్ని మాకు నల్గొండలో మాకు ఇంత తక్కువ ధరలో సార్ ఇట్లా యాదగిరి సార్ గారు అందించడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇవాళ యానివర్సరీ అని అంట, యానివర్సరీ సందర్భంగా ఇంకా ఏదో స్పెషల్ ఐటెం కూడా ఇస్తున్నారు, కానీ మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. అద్భుతంగా మేము ఒక్కలం తిని మేము మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాం, మా అమ్మ నాన్న మా రిలేషన్స్కి అందరూ చెప్తున్నాం, అడ్డమైన చెత్త ఫుడ్ అంతా తినొద్దు, ఒక మంచి హెల్తీ ఫుడ్ తినండి అని మేము అందరూ చెప్తున్నాం. మీ టీవీ ద్వారా కూడా ఇంకా చాలామందికి ఇట్లాంటి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని మీ ద్వారా కూడా చాలామంది తెలుసుకొని వచ్చి తినాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా బాగుంది ఫుడ్, అద్భుతంగా ఉంది. నా పేరు రామ్ కుమార్. నేను గత సంవత్సరం నుంచి సద్దన్నం స్టార్టింగ్ నుంచి నేను వాడడం జరుగుతుంది. సద్దన్నం స్టార్ట్ చేసి 1 year అవుతున్నందుకు గిరియన్నకి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇది నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ స్టాల్ ఇది. ఫస్ట్లో స్టార్టింగ్లో మనము మామూలుగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వస్తుండే స్క్రోలింగ్స్, ఇట్లా సద్దన్నం తింటే బాగుంటుందని, కానీ ఎక్కడ ఇట్లాంటిది ఒక స్టాల్ ఉంటే బాగుండు, మనం ఇంట్లో చేసుకోవడానికి అసలు ఎట్లా చేసుకోవడానికి తరుణంలో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూడడం జరిగింది. చూసిన కాడి నుంచి కొంచెం మనకైతే బాగా నచ్చింది. చూసిన తర్వాత అవన్నీ మనం ఇంట్లో చేసుకోవడానికైతే చాలా ఇబ్బంది. ఇట్లాంటిది ఒక స్టాల్ ఉండడం వల్ల రోజు ఉదయం టిఫిన్ కానీ ఎర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్, బయట ఆయిల్ చూసేసరికి అది బాగా మాడి మసైపోయి ఆయిల్ తినడం వల్ల రోగాల బారిన పడే బదులు ఇదొకటి ఇట్లా ఇచ్చినందుకు గిరణ్యకి చాలా చాలా శుభాకాంక్షలు. అందరూ నాకు తెలిసి నల్గొండ మొత్తం రుణపడి ఉంటుంది దీనికి, ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఎందుకంటే ఇక్కడనే వాకింగ్ చేసుకుంటారు, మళ్ళీ వచ్చి బయట ఆయిల్ ఫుడ్ తింటారు, క్యాలరీస్ ఇక్కడ ఖర్చు చేసుకుంటారు, మళ్ళీ ఏమంటే క్యాలరీస్ గెయిన్ చేసుకుంటారు. సో ఈ సద్దన్నం వల్ల ఏమైందంటే గెయిన్ అయిన ఇప్పుడు ఖర్చు అయిన క్యాలరీస్ అన్నీ కూడా మళ్ళీ లోపల ఇదే శక్తినిచ్చే ఆరోగ్యం ఇది. సో ఇలాంటి ఒక ఫుడ్ తెచ్చినందుకు అన్నకు నల్గొండ మొత్తం రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ గిరన్న. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన చద్దన్నం అని చెప్పేసి నల్గొండ నడిపొట్టున్నటువంటి ఎన్జీ కాలేజ్ చౌరస్తాలో యోగా మాస్టర్ మరియు ఆయుర్వేదకు సంబంధించినటువంటి గిరి ఆధ్వర్యంలో ఇక్కడ చద్దన్న స్టాల్ నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి తింటున్నాము. చాలా పౌష్టికాహారం. ఈ దైనందిన జీవితంలో యాంత్రిక జీవనం ఏదైతే ఎరువులు వాడకంలో అన్ని రకాలుగా మనం తింటున్నటువంటి సందర్భంలో కేవలం ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండినటువంటి పంటని ఇక్కడ తీసుకొచ్చి కూరలు కావచ్చు, సామాన్లు కావచ్చు, ప్రతిదీ చద్దన్నము ఎందుకంటే పెద్దలు ఎటువంటి ఆయుర్వేదం ఆచరించారో గిరి కూడా ఇదంతా కూడా కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి కృషి అనేది చాలా అభినందనీయం. దాంతోపాటు మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇక్కడ గత వారం రోజుల కింద వచ్చి చాలా బాగుందని చెప్పడం కూడా జరిగింది. పట్టణంలో సుమారు 500 మంది ఒక రోడ్డు మీద వచ్చి తింటారంటే చాలా గ్రేట్ అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఈ చద్దన్నం సంబంధించి అంతా కూడా ప్రచారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చద్దన్న స్టాల్ నిర్వహిస్తున్న గిరికి మరియు వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు సహదేవ్ సార్. నేను ఈ మొదటిగా మన చద్దన్నం మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు గిరి సార్ చెబుతూ అతి తక్కువ రేటుకే భోజనం అంటే మన టిఫిన్ అందియడం అనేది నల్గొండలో ఇంత తక్కువ భోజనం చిరుధాన్యాలు ఇంతకుముందు కొంతమంది అక్కడక్కడ పెట్టారు, అది 90 రూపాయలు 80 రూపాయలు ఉండే, కానీ అది మన చద్దన్నం అంటే చద్దన్నం రూపంలో రాలేదు. ఈ చద్దన్నం రూపంలో వచ్చి ఇది 1 year నుంచి తినడం వల్ల ఆరోగ్యంలో అంటే బాడీలో ఉన్న మార్పులు చాలా, అంటే ఒబెసిటీ ఉండి లావు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం, లేకపోతే వాళ్ళకు బీపీ షుగర్లు కంట్రోల్ అయినాయని ఎంతోమంది వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది అంటే చాలా తక్కువ రేటుకు ఇంత మంచి టిఫిన్ అందియడం అనేది మొదటిగా గిరి యోగా మాస్టర్ అయినా యోగా మాస్టర్ నుంచి వచ్చి మాకు ఇంత మంచి ఫుడ్ అందియడం అనేది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 1 year పూర్తి చేసుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు. మేము రోజు పొద్దుగాల వచ్చి తింటున్నాం. మాగిడ ఆరోగ్యంగా ఎంతో మార్పులు చెందినాయి. ఈ చద్దనం అనేది ప్రతి ఒక్కరు ఈ ఎవరైతే ఆరోగ్యంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చద్దనం వినియోగించుకోవాలి, తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉండి కొన్ని రోజులు ఇంకెక్కువ మనం ఈ ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా బతికేటట్టు ఈ చద్దన్నం పెట్టిరు కాబట్టి ఈ చద్దన్నం మనం వినియోగించుకొని ప్రతి ఒక్కరు తినేటట్టు ఉండాలి. ఈ లడ్లు కూడా ఉన్నాయి సార్, ఈ అవిసె గింజల లడ్లు, లేకపోతే ఈ మొత్తం ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఇది తినడం వల్ల కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది. మరి ఈ మన ఏదైతే అవిసె గింజల లడ్డు ఉందో అవిసె గింజల లడ్డుల వల్ల మన ఏదైతే హార్ట్ స్ట్రోక్ రాకుండా నరాలలో పేరుకపోయిన కొవ్వు మొత్తం క్లీన్ అయిపోతుంది.
ఇది మేము 1 ఇయర్ నుంచి తింటున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యి మేము చెప్తున్నాం. చద్దన్నం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ నల్గొండలో అంటే మొత్తం ఎంటైర్ తెలంగాణ ఈ దాంట్లో మొట్టమొదటి బ్రాంచు నాకు తెలిసి భారతదేశంలో కూడా మన చద్దన్నం అనేది ఈ చిరుధాన్యాలతో మన చద్దన్నం అనేది గిరిసారే పెట్టిండు. అది మొట్టమొదటిగా ఈ సార్ ఒక్కడే కాకుండా అందరు ఆరోగ్యాలు కాపాడుతున్నందుకు గిరిసార్కి మొదటిగా శుభాకాంక్షలు. నా పేరు పెద్దారు శోభన్ బాబు. నేను నల్గొండ దేవరకొండ రోడ్లో ఉంటానండి. డైలీ ఒక 2 months నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను. నాకు బిఫోర్ షుగరు 350 ఉండేది, ఇప్పుడు కంటిన్యూగా 120కి దిగింది. కాబట్టి మన చద్దన్నం మన ఇంటర్నేషనల్ ఫుడ్ అండి. ఇది చాలా యూస్ఫుల్. మాలాంటి షుగర్ పేషెంట్లకి వరం లేక ఇది తిన్న తర్వాత చాలా ఎనర్జిక్గా, చాలా ఉత్తేజంగా, మా పాత ఎలాంటి నూనెలు కానీ ఎలాంటి మసాలా పొడులు కానీ ఏమీ లేకుండా చాలా నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు వీళ్ళు. మన చద్దన్నం వై గిరి గారు చాలా కృషి చేసి ఇన్ని రకాల ఫుడ్ ఎక్కడ లేదు. మన ఇంట్లో తయారు చేసుకోవాలంటే మాకు సరైన అవగాహన లేదు. కాబట్టి మా గిరి గారి యొక్క ప్రోత్సాహంతో ఇది డైలీ వచ్చి 2 months నుంచి తిన్న 350 షుగర్. ఏ డాక్టర్లే పరిశాన్ అయిపోయినారు దీని గురించి. ఇప్పుడు నాకు 120, చాలా హెల్తీగా, చాలా ఆనందంగా, చాలా కృషితో ఉన్నానండి. కాబట్టి చద్దన్నం అందరూ ప్రోత్సహించాలని మనం చేసుకుంటున్నాం. గత 3 నెలల నుంచి మన గిరిబాయ్ పెట్టిన చద్దన్నం తింటున్నా. ఆరోగ్యానికి మంచిగా ఉంది. రీసెంట్లీ మా రిలేటివ్ ఒక అతను రామగిరి హాస్పిటల్లో బీపీ ఎక్కువై అడ్మిట్ అయ్యాడు. ఒక 3 రోజులు ఈ చద్దన్నం తినిపించడం వల్ల 160 ఉన్న బీపీ 130కి తగ్గింది. మామూలుగా ఈ డాక్టర్ కాదర్వలి గారు కొర్రలు ఇవి తినమని చెప్తున్నారు. ఆరోగ్యానికి మంచి ఆహారం ఇస్తుంది. ఈ చద్దన్నం ఇలాంటి మంచి ఆహారాన్ని అందిస్తున్నాడు గిరిబాయ్. ఇలాంటి మంచి అన్నాలు తింటే పబ్లిక్ ఆరోగ్యంగా ఉండి మెడికల్ షాప్లకు, హాస్పిటల్కి పోయే పని ఉండదు. అందరూ దయచేసి ఈ భోజనం తినండి, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కాలంలో ఈ చద్దన్నం అనేది పెట్టడం చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి. ఇది పూర్వకాలంలో మన పెద్దలు తిన్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మొత్తము బీపీటీ బియ్యం వచ్చినాక దీన్ని మొత్తం మర్చిపోయి ఓరన్నం ఎక్కువైనాక ఈ ఆహారం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఈ చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్రజలు కూడా అవగాహన పెంచుకొని ఇండ్ల చేసుకోవచ్చు. ఇక్కడికైనా వచ్చి తినడం అనేది మంచిది. దీన్ని పెట్టే ఖరీదు కూడా పెద్దగా లేదు, మామూలు ఖరీదే. కాబట్టి చిరుధాన్యాలు, తృణధాన్యాలు అటువంటి ఆహారం అనేది మానవ శరీరానికి చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి అందరూ అవగాహన పెంచుకొని ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుందని నా యొక్క మనవి.